హలో, ఇవాళ సింపుల్గా చికెన్ కర్రీ ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఇలా ఒక్కసారి చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం అనేసి 2 స్పూన్స్ ఆయిల్, మసాలా దినుసులు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని ఫ్రై అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. 1 స్పూన్ అల్లం పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసి బాగా కలపాలి. ఇది వాటర్ పోయేంత వరకు దీన్ని బాగా కలుపుతూ ఉండాలన్నమాట. ఇది కొత్తిమీర, వెల్లుల్లి పేస్ట్ అనమాట. కొంచెం అల్లం వేసి దంచుకోవాలి. దీనివల్ల చికెన్ స్మెల్ రాదు, చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఆయిల్ పోయేంత వరకు మగ్గించుకొని ఒక పెద్ద సైజ్ టొమాటో చిన్నగా కట్ చేసుకొని వేయాలి. టేస్ట్కి సరిపడా కారం వేసి దీన్ని ఉడకబెట్టాలి. కొంచెం కొత్తిమీర చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇంకా 2 to 3 స్పూన్స్ కర్డ్, అది కూడా వేసి మగ్గించుకోవాలి. చూసారు కదా, ఎంతో టేస్టీ చికెన్ కర్రీ రెడీ. సబ్స్క్రైబ్, లైక్ చేయండి.